ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సభ జరిగింది. యార్డ్ యూనియన్ ఆఫీస్ ఆవరణలో జరిగిన సభకు అధ్యక్షులుగా యూనియన్ కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ హమాలీ కార్మికులు ఐక్యం కావాలని, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు దిశగా కార్మిక వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. వక్తలుగా యార్డ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కార్మిక సమస్యల పట్ల నిరంతరం ఇఫ్టు ఆధ్వర్యంలో ఉద్యమాలను, పోరాటాలను ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారని, అదే కార్మిక వర్గానికి రక్షణ కవచంగా ఉంటుందని, ప్రతి సమస్య పట్ల స్పందించే వర్గం కార్మిక వర్గమని, ఆ కోణాల్లో కార్మికులు ముందుకు పోవాలని తెలియజేశారు. ఈ సభకు హాజరైన ఐఎఫ్టియు ఏలూరు నగర అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ చట్టాలు పరిరక్షించవలసినటువంటి ప్రభుత్వాలు చట్టాలను తొలగిస్తూ కార్మిక హక్కులను కాలరాయటాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మిక వర్గ సంక్షేమమే జయంగా పనిచేస్తామని, కార్మిక వర్గానికి హాని ఇచ్చిన ప్రభుత్వాలు ప్రధానంగా కూటమి సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని ప్రభుత్వాలను విమర్శించారు. అదేవిధంగా రేపు ఏలూరులో జరగబోయే నిర్మాణ కార్మికుల ధర్నాకు కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి బద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గంపై మోదీ సర్కార్ పెనుదాడులు చేస్తూ 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారని, పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ఏలూరు పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సభ కార్యక్రమానికి మీసాల వెంకటరమణ, సందకం అప్పారావు, కోరాడ అప్పారావు, నవుడు నెహ్రూబాబు, భాస్కర్రావు, మజ్జి శ్రీను, గడసాల రమణ, మంగరాజు రాము, ధనున్ విజయ్, నకిరెడ్డి లక్ష్మణ్, సిట్టి శివ, ప్రసాద్, పండు, సూరిబాబు, రామూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి కార్యాచరణ ఇది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జమా ఖర్చు నిర్వహించుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మీటింగ్ నిర్వహించుకున్నాం. దాదాపు 43 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి హమాలీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి ఆధ్వర్యంలో మరి ఎప్పటికప్పుడు చైతన్యంతో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యంతో ముందుకు తీసుకొస్తూ సమస్యలని పరిష్కరించుకుంటూ హక్కులు నిలబెట్టుకుంటూ కొత్త హక్కులకు సాధన కోసం మా యూనియన్ నిరంతరం కూడా పనిచేస్తుంది. ఈరోజు జమా ఖర్చులు మీటింగ్ జరిగింది. ఎర్రా శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి. ఈరోజు జనలబాడి సంవత్సరం పాటు సంవత్సరానికి ఒకసారి జనలబాడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జనలబాడిలో జరిగిన విషయాలన్నీ సమీక్షించుకొని అలాగే జమా లెక్కలు తేల్చుకొని భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తు ఇచ్చే మార్కెట్ యార్డ్లో సమస్యలు, కార్మికులకు సమస్యలు, వివిధ ముఠాల సమస్యలన్నీ కూడా విషయాలు మీ కార్మికులకు వచ్చినప్పుడు ఆ కార్మికులందరూ స్పందించి ఆ కార్మిక పోరాటాలు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కార్యకలాపాల, కార్మికుల యొక్క సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు విషయాలపై ఈ యొక్క జనలబడి సభలో చర్చించుకోవడం అనేటటువంటిది జరిగినది. ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం రమారమిగా, అసంఘటిత కార్మిక వర్గం 4 కోట్ల పైబడి ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశ పాలకులు, రాష్ట్ర పాలకులు ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక రాయితీలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా 4 లేబర్ కోడులను ప్రవేశపెట్టి కార్పొరేటు శక్తులకు అనుకూలంగా కార్మికుల యొక్క శ్రమని, కష్టాన్ని దోచిపెట్టే విధంగా పాలకవర్గం చట్టాలు, మార్పులు తీసుకొస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. కార్మిక వర్గం ఏదైతే ఈ ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటి అనేక కలుషితమైనటువంటి వాటర్, కలుషితమైన ఆహారం తినేటటువంటి కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. పరిశ్రమల్ని పెట్టేటటువంటి పెట్టుబడిదారులు తీసుకొచ్చి నూతన పారిశ్రామిక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కార్మిక వర్గానికి ఉపాధి ఉంటుంది, ఉపాధికి రక్షణ ఉంటుంది. ఆ కోణంలో పాలకవర్గం ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.